హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైండ్ గులక్ష్మి. ఇక్కడ అందంగా కనిపిస్తున్న ఈ రోజ్ ఫ్లవర్స్ మా స్కూల్ పిల్లలు నాకు ఇచ్చారండి తలలో పెట్టుకోమని. నేను తలలో పెట్టుకునే దానికన్నా ఉర్లీలో డెకార్ చేసుకొని వాటిని చూస్తూ ఆనందించడం నాకు ఇష్టము. అందుకని వీటిని ఉదయం నుంచి కూడా వాడిపోకుండా ఉండటానికి ఒక గ్లాస్లో వాటర్ వేసి అందులో ఉంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇంటికైతే తెచ్చుకుంటాను. ఆల్రెడీ ఈ ఉర్లీలో ఉన్న రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ కూడా అంత ముందు రోజు ఇచ్చింది. దాన్ని కూడా తెచ్చి జాగ్రత్త అక్కడ పెట్టాను. అది ఇచ్చి కూడా దాదాపు 2 days అవుతుందిలేండి. ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఇచ్చారు. వీటిని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని ఇలా ఉర్లీలో పెడతాను. ఒక 2-3 రోజుల వరకు ఇవి బాగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా డెకార్ చేసుకొని వాటిని చూస్తూ ఆనందించడం నాకు అలవాటు. ఇలా మనం ఇంట్లో ఫ్లవర్స్ కూడా డెకార్ చేసుకుంటే ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు కూడా ప్రకృతి దృశ్యాలు అందంగా ఉన్నప్పుడు చూసినప్పుడు మన మనసు ఉత్సాహంగా ఉంటుంది కదా, అలా అనమాట. మన ఇంట్లో ఫ్లవర్స్ అలా డెకార్ చేసుకుంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ. ఇంకా పూజ అయితే ఏకాదశి రోజు చేసుకున్న పూజ వీడియో అండి. ఉదయాన్నే త్వరగా లేసి ఇంకా పువ్వులన్నీ అలంకరించుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఏకాదశి రోజు ఇంతకుముందు నియమాలు అయితే పాటించేదాన్ని, కానీ ఇప్పుడు నాకు సరిగ్గా కుదరటం లేదు. అందుకని పూజ మాత్రం అయితే చేసుకున్నాను. ఇంక ఇవి ముందు రోజు నైట్ నానబెట్టి ఉంచిన గింజలండి. అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్కి రాజ్మా, పెసలు, శనగలు, అలసందలు, పల్లీలు. ఇంకా ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం, లేదంటే అన్నీ మిక్స్గా ఇలా నానబెట్టి ఉంచుకొని బాయిల్ చేసుకొని కొంచెం పెప్పర్ పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి నానబెట్టి ఉంచితే అవి అన్నీ కలుపుకొని అయితే బ్రేక్ఫాస్ట్గా తింటాను. ఇంకా ఇందులోకి స్వీట్ కార్న్ కూడా వేసానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేసుకుంటాను. ఇంకా క్యారెట్, కీరా ఇలాంటివి, ఇంకా డేట్స్, ఇంకా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అయితే డ్రై రోస్ట్ చేసినవి ఒక్కో రోజు నానబెడతాను, ఒక్కో రోజు అలానే. ఇంకా పన్నీరు లేదు అంటే ఎగ్గు ఇలాంటివి ఏ ఒకటి, అంటే రోజు ఒకే రకం తింటే బోర్ కొడతాయి కదా, అలా అయితే చేసుకుంటాను. ఇంకా అవి బాక్స్లో పెట్టుకొని స్కూల్కి తీసుకెళ్తాను. అయితే ఈవినింగ్ వచ్చిన తర్వాత అండి, నేను వచ్చేవరకు మా అత్తయ్య ఆకుకూర కడిగి ఉంచింది, తోటకూర. అంతకుముందు రోజు మా స్కూలులో పనిచేసే ఆయమ్మ వాళ్ళ తోట అదే పొలం దగ్గర నుంచి తెచ్చిచ్చింది, ఫ్రెష్గా ఉందని. ఇంకా ఆ రోజు చేద్దామనుకున్నాను, ఆ రోజు కుదరలేదు. ఇంకా మరుసటి రోజు చెప్పిపోయాను ఉదయాన్నే, అత్తయ్య ఇది నేను వచ్చే వరకు కడిగి పెట్టి ఉంచు, నేను వచ్చిన తర్వాత తాలింపు వేస్తానని. నేను వచ్చే వరకు కడిగి ఉంచితే నేను కట్ చేసి దాన్ని తాలింపు అయితే వేశానండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు ఒక 10 minutes రెస్ట్ తీసుకొని, ఇంకా మామూలుగా మన ఇంట్లో పనులు ఉంటాయి కదా, నేను వచ్చే వరకు 6 అలా అవుతుంది. నేను వచ్చే వరకు మా అత్తయ్య ఈవినింగ్ పూజ కూడా చేస్తుంటుంది, ఒకరోజు చేసి ఉంటుంది. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇవి కట్ చేసి తాలింపు అయితే వేసానండి. ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి 4 కట్ చేసి తాలింపు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇది వేసాను. ఆకుకూర అంటే తొందరగా మగ్గుతుంది కదా, అందుకని అది కూడా మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు, ఇంకా కారం అయితే వేసాను. మూత పెట్టి ఉడికించుకోవాలండి మనం ఆకుకూరలు చేసుకునేటప్పుడు, ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఆవిరైపోకుండా ఉండటానికి ఆకుకూరలు చేసినప్పుడు లేదా ఏమైనా కూరగాయలు వండినప్పుడు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా తొందరగా మగ్గిపోతుంది మూత పెడితే. ఇది ఎక్కువగా ఇందులో వాటర్ కంటెంట్ ఉంది, అందుకని కొంచెం మెత్తగా అయిపోయింది అంతా, కొంచెం పొడి పొడిగా లేదు. అది కాక మూత పెడితే ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువై అంత ముద్దలాగా అయిపోయింది. కానీ ఆకుకూరలు హెల్త్కి మంచిది కదా, అప్పుడప్పుడు తినటం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు కాదు, మన డైలీ లైఫ్లో డైలీ తినటం ఇంపార్టెంట్ ఆకుకూరలు. ఇంకా ఇందులోకి కొద్దిగా కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను, వెల్లుల్లి కూడా వేసాను, కానీ అది వీడియో మిస్ అయిపోయింది. ఇంకా కొబ్బరి తురుము, వెల్లుల్లి మాత్రం వేసాను. ఇంకా ఆకుకూర అంటే ఇంతే అండి, సింపుల్గా అలా చేసుకుంటాము. ఇది చపాతీలకు కానీ రొట్టెలకి ఎక్కువ చేసుకుంటాము. అన్నంలోకి అయితే పప్పులు అయితే పెట్టుకుంటాం, కానీ ఇలా సపరేట్గా కర్రీ అయితే చాలా తక్కువ. చపాతీలకి రొట్టెలకే బాగా ఇష్టపడతారు మా ఇంట్లో. ఇంకా అయితే ఈ కర్రీ అందరికీ సరిపోదు కదా, మొత్తం ఇంకొంచెం చట్నీ కూడా వేసింది. ఇంక ఇదేం చేసిందంటే చట్నీ కాదు, టమాటా ప్యూరీ చేసింది మా అత్తయ్య, నిల్వ చేయటానికి. ఇప్పుడు టమాటాలు చాలా ధర తక్కువ ఉన్నాయి కదా, అది కాక నాకు మా స్కూల్లో ఆయమ్మ ఒక 3 kg టమాటాలు ఇచ్చింది. అంతకుముందు మేము తెచ్చుకున్నవి ఉన్నాయి, అందుకని మా ఆయమ్మ ఇచ్చిన టమాటాలల్లా ఇలా మా అత్తయ్య ప్యూరీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి డబ్బాలో పోసి రెడీగా పెట్టింది పగలు. ఇందులో పసుపు, ఉప్పు వేసి ఉడికించి చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాం. మనకి కూరగాయల రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు టమాటాలు అప్పుడు ఉపయోగించుకుంటాము. ఇంకా పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా మగ్గించి ఆల్రెడీ మిక్సీ గిన్నెలో వేసి ఆ గిన్నె కూడా కడిగి పెట్టి ఉంచింది మా అత్తయ్య. నేను వచ్చిన తర్వాత ఇంకా కర్రీ చేసి వీటిని అయితే చట్నీ చేశాను. అచ్చంగా కర్రీ అయితే సరిపోదు కదా, అందుకని పచ్చిమిరకాయలు, టమాటాలు కొంచెం మగ్గించితే నేను అందులో సాల్ట్ వేసి 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా మిక్సీ అయితే పట్టాను. ఇంకా ఒకసారి
పల్సి అంటే మిక్సీ కూడా మనం ఎక్కువగా ఇలాంటి చట్నీ పట్టేటప్పుడు ఒక్కసారి లేదా 2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. లేదంటే ఎక్కువగా మెత్తగా అయిపోతుంది. రోట్లో దంచుకుంటే బాగుంటుంది, కానీ రోట్లో దంచే అంత ఓపిక అయితే లేదు ప్రస్తుతం. ఇంకా నేను ఒక పక్క గోధుమ పిండి కలుపుకుంటుంటే ఇంకో పక్క మా అత్త ఏం చేస్తుందంటే జొన్న రొట్టెకి జొన్న పిండికి కలపడానికి వేడినీళ్ళు వేడి చేసి అందులో పిండి అయితే వేస్తుంది. నేనే చేస్తాను జొన్న రొట్టె కూడా, కాకపోతే మా అత్తయ్య ఆ పని చూస్తే నేను ఈ పని చేసుకుంటున్నాను. ఇలా ఇద్దరం కలిసి పనులు అయితే చేసుకుంటామండి. నేను వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చేస్తుంటే మా అత్తయ్య ఏదో ఒకటి చేస్తుంది. ఒక్కరం చేయాలంటే కాదు కదా. మా అత్తయ్య నాకైతే చాలా హెల్ప్ చేస్తుంది. నిజంగా ఇలాంటి అత్తయ్య మామయ్య దొరకటం నిజంగా అదృష్టం అండి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఎందుకంటే జాబ్ చేస్తున్నాను ప్లస్ నేను ఎక్కువ జర్నీ కూడా చేస్తున్నాను. చాలా అలసిపోతున్నాను. వచ్చి పనులు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మా అత్తయ్య నేను రాగానే ఏమైనా చేస్తుంటే అంటది, అలసిపోయి ఇచ్చింటావు, పోయి కూర్చోపో నేను చేస్తాలే అని. కానీ ఆ వయసుకి ఇంక అన్నీ అంటే ఎక్కువ అవుతాయి కదా. అక్కడికి నేను చేతనైనంత వరకు చేసుకొని వెళ్తుంటాను ఉదయం. ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే మా అత్తయ్య చేస్తుంది. ఈవినింగ్ వచ్చేవరకు కూడా అన్ని అంట్లన్నీ కడిగేసి ఉంచుతుంది. బాక్సులు నాది మా అబ్బాయిది లంచ్ బాక్సులు ఉంటాయి కదా, అవి కూడా నేను రాగానే సింక్లో పెడితే మా అత్తయ్య కడిగేసేస్తుంది. మా అబ్బాయిది నాది ఇంకా అలా అంట్లన్నీ అయితే కడిగేస్తుందండి. ఇంకా నేను చపాతీ చేస్తుంటే మా అత్తయ్య కాల్చింది, తన చేతనైనంత వరకు పనులు చేస్తూనే ఉంటుంది పాపం. చపాతీలు అన్నీ చేసిన తర్వాత రొట్టె అయితే చేశానండి. ఫస్ట్ ఇంకా చపాతీలు చేశాను. మా అబ్బాయికి అయితే మా అత్తయ్య పెడుతుంది, చేసి ఇచ్చింది. కొన్ని చపాతీలు కొన్ని రొట్టెలు అయితే చేస్తాము. డైలీ రొటీన్గా మా ఇంట్లో ఇలానే ఉంటుందండి. ఈవినింగ్ చపాతీలు రోటీలు ఉంటాయి. దాదాపు చాలా వీడియోలో కూడా చెప్పాను. ఇవన్నీ చపాతీ చేశాను, కర్రీ ఇంకా మా అబ్బాయికి పెట్టేశాను. కొంచెం చట్నీ వేశాను. మా అబ్బాయి అదిగా చట్నీలు తక్కువ తింటాడు, ఆకుకూర అయితే ఎక్కువగానే తింటాడు, పప్పు కూడా ఎక్కువగా తింటాడు. ఇంకా కర్రీలే ఎక్కువగా ఇష్టం అండి. ఈ చపాతీ లాగే రొట్టెలకి, అన్నంలోకి అయితే పప్పు తింటారు, సాంబార్ అలాంటి ఇష్టం. ఇంకా రొట్టె పిండి కూడా అదే వేడినీళ్ళలో వేస్తే బాగా చేయడానికి వస్తుంది. వేడినీళ్ళలో వేసి ఆదిం పెట్టి ఉంచాను. చపాతీ చేసేలోపు ఇది కూడా కొంచెం మనం చేతితో పట్టుకోవడానికి సరిపడేంత వేడి అయితే చల్లారింది. ఇంక ఇప్పుడు పిండిని బాగా ఒత్తి రొట్టె చేసుకుంటే బాగా వస్తుంది. మనం పిండిని ఎంత బాగా ఒత్తినామంటే రొట్టెలు అంత సాఫ్ట్గా బాగా చేయటానికి వస్తాయండి. అందుకని పిండిని బాగా ఒక 20 సార్లన్నా పిండిని ఒత్తుతాను. అప్పుడు మనకి చేయటానికి చాలా ఈజీగా వస్తుంది. నేనైతే ఇంకా చపాతీ చేసినట్టే జొన్న రొట్టెని కూడా చేసేస్తాను. ఫస్ట్ చేతిలోకి మనకి తగినంత పిండి తీసుకొని ఒక అరచేతి అంత వెడల్పు ఉండేటట్టు చేతితో ఒత్తుకుంటాను ఫస్ట్. తర్వాత కొంచెం అంత సైడు ఒకసారి ప్రెస్ చేస్తాను. తర్వాత ఇంకా చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతోనే రుద్దేస్తారండి, బాగానే వస్తుంది. మనం వేడినీళ్ళలో ఉడికించుకున్నామంటే రొట్టె ఇలా చేయటం బాగా వస్తుందండి, ఇరిగిపోకుండా. ఇంకా నేను మా అత్తయ్యతోటి మాట్లాడుకుంటూ పని చేసుకుంటా అండి. స్కూల్లో ఏమైనా జరిగి ఉంటాయి కదా పిల్లలతోటి, అది అలా సంభాషణ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా అయితే పని చేసుకుంటున్నాము. ఇద్దరం కలిసిమెలిసి ఇలా అయితే పని చేసుకుంటామండి మేము. మా అత్తయ్యకి నా మీద నేను అత్తగారు అమ్మాయి కోడలన్న అజమాయిషి చూపించాలన్నది ఎప్పుడూ లేదు. ఏదో వాళ్ళ కూతురుతో ఉన్నట్టే నాతో కూడా ఉంటుంది. ఇంకా నేను కూడా అంతే, ఏది జరిగినా ఇంకా మా అత్తయ్యకి చెప్తూ ఉంటాను. నేను కూడా చాలా బాగా చూసుకుంటాను. ఇంకా నేను రొట్టె చేసి అందులో పెంకు మీద వేస్తే మా అత్తయ్య దానికి వాటర్ అద్ది తిరిగేసేస్తుంది. ఇదిగోండి ఇలా ఇంకో రొట్టె అయితే చేస్తున్నాను. ఇలా చేత్తో అనుకుంటూ అలా జరుపుకుంటూ ప్రెస్ చేస్తే కనుక రొట్టె అయితే బాగానే వస్తుంది. అయితే ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. చపాతీ అంతా జస్ట్ డ్రాపు రోలు అంతే, అలా చేసుకుంటే మనకి కావాల్సినంత సైజుగా తిప్పుకుంటూ ఉంటే రొట్టె అయితే వస్తుంది. జొన్న రొట్టెలు చాలా సింపుల్గా ఇలా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా వచ్చిన తర్వాత నాకు కొంచెం అలసట ఉంటుంది, అయినప్పటికీ అందరి ఆరోగ్యం కోసం అంటే రొట్టె చపాతీ కావాలి కాబట్టి ఇలా అయితే చేస్తానండి. దాదాపుగా ఒక 2 రొట్టెలైనా చేస్తాను మా మామయ్య కోసం. ఇంకా మిగతాయి చపాతీలు అయితే చేస్తాను. ఈరోజు కొంచెం 4 ఏమో అయ్యాయండి, నాకు గుర్తులేదు, 4 అయ్యాయి 3 అయ్యాయి, వీడియోలో కొన్నే తీశాను. ఇంకా రొట్టెలు నేను చేసి పెంకు మీద వేస్తే అత్తయ్య కాల్చింది. ఇదిగో చూడండి, కాల్చడం కూడా బాగా పూరిలా పొంగుతాయి. మనం వేడినీళ్ళలో వేసుకొని చేసుకోండి. రొట్టె పెంకు మందం ఉందనుకో పొంగటం బాగా పొంగుతాయి. అన్ని సైడ్లు ఈవెన్గా మనం జరుపుకుంటూ కాల్చుకోవాలి రొట్టెలు అంటే. అలానే ఉంచామనుకో మాడిపోతాయి, ఎక్కువగా జరుపుతూ ఉండాలి, అప్పుడే బాగా కాలేది. కాలిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం బాగా కాల్చుకుంటే ఇంకా లోపల పిండి కూడా పచ్చి లేకుండా బాగా కాలుతుంది. డైలీ మా ఇంట్లో ఈవినింగ్ రొటీన్గా ఇలానే ఉంటుందండి. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఏదైనా కర్రీ చేస్తాను, పిండి కలిపి పెడతాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ నాకు ఇంకా ఓపిక ఉండదు అనుకున్న రోజు ఉదయం టైం ఉంటే కనుక ఉదయాన్నే గోధుమ పిండి కలిపి బాక్స్లో ఉంచి పెట్టిపోతాను.
ఇంకా జొన్న పిండి అప్పటికప్పుడు కలుపుకోవాలి. ముందే కలుపుకుంటే జొన్న రొట్టె సరిగ్గా రాదు. అందుకని అప్పటికప్పుడు జొన్న పిండి కలిపి రొట్టె అయితే చేస్తాను. రొటీన్‌గా ఇదే ఉంటదండి. కర్రీ చేయటం, రొట్టె చేయటం, చపాతీ చేయటం ఇయన్నీ అందరు తిన్న తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని, మళ్ళీ ఉదయానికి ఏం చేసుకోవాలని రెడీగా ఉంచుకొని అలా అయితే చేసుకోవాలి. 4 లేదా 5 లేస్తే కానీ మళ్ళీ నేను త్వరగా అయితే స్కూల్‌కి వెళ్ళలేను. ఇంకా మా అత్తయ్య మా మామయ్యకి రొట్టె పెట్టేసింది. కర్రీ కూడా కొంచెమే అవుతుందండి, అందరికి కాదు. అందరికీ కావాలంటే ఇంకా చాలా కావాలి. ఆకుకూర ఎక్కువ తింటారు కదా, అందుకని కొంచెం చట్నీ ఇలాంటిది ఒకటే కర్రీ అయితే సరిపోదు. ఎప్పుడైనా ఏమైనా 2 కర్రీలు చేస్తాను. లేదంటే చట్నీ ఉంటే చట్నీ తింటారు, లేదంటే పప్పు లేదా ఆకుకూర ఇలా అయితే తింటాము. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. బాయ్.